హాయ్ నమస్తే అండి. నేను సత్యాని. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సత్య రెసిపీస్. ఈ వీడియోలో దాల్ కిచిడిని తయారు చేయడం చూపిస్తున్నాను. కేవలం 10 నిమిషాల్లో టేస్టీగా లంచ్కైనా డిన్నర్కైనా చేసేసుకోవచ్చు. ఈ ప్రోటీన్స్ ఉన్న ఫుడ్ని చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ తెలియచేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్ళిపోదాము. ఒక బౌల్లోకి ఈ హాఫ్ కప్పుతో 1 కప్పు రైస్ వేస్తున్నాను. ఈ కప్పుతోనే కప్పులో సగం కందిపప్పు, మిగిలిన సగం పెసరపప్పు వేస్తున్నాను. మొత్తం కప్పు రైస్కి ఈ 2 రకాల పప్పులు కలిపి కప్పు తీసుకుంటున్నాను. మీకు కావాలి అనుకుంటే మొత్తం కందిపప్పుతోనైనా లేక పెసరపప్పుతోనైనా చేసుకోవచ్చు. పప్పుని బియ్యాన్ని శుభ్రంగా కడిగి నీళ్లు పోసి బియ్యాన్ని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. అరగంట తర్వాత స్టవ్ పై కుక్కర్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి వాటర్ని అంతా డ్రైన్ అవుట్ చేసిన బియ్యాన్ని పప్పును వేసి ఒక 1 మినిట్ ఫ్రై చేయాలి. హాఫ్ కప్ బియ్యము, హాఫ్ కప్పు 2 రకాల పప్పులు తీసుకున్నాము. మొత్తం కలిపి కప్పు కాబట్టి కప్పుకి 3.5 కప్పులు నీళ్లు పోసుకోవాలి. ఈ కిచిడీకి 5-6 కప్పుల వరకు నీళ్లు వేసుకోవచ్చు. ఇందులో 3.5 కప్పులు నీళ్లు మాత్రమే వేసుకోవాలి. అంతకంటే ఎక్కువగా వేసామంటే ఉడికేటప్పుడు నీళ్లు బయటకు పొంగిపోతాయి. నీళ్లు వేసి అంతా ఒకసారి కలిపి 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. మొత్తం ఒకసారి కలిపి మూత పెట్టి 5 విజిల్స్ రానివ్వాలి. 5 విజిల్స్ వచ్చి ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీస్తున్నాను. పప్పు బియ్యం కూడా మెత్తగా ఉడికిపోయింది. దీన్ని ఒకసారి అంతా కలుపుకోవాలి. ఇంకా మెత్తగా కావాలి అనుకుంటే పప్పు స్మాషర్తో మెత్తగా మెదుపుకోవాలి. దీన్ని పక్కన పెట్టి స్టవ్ పై గిన్నెను పెట్టి 5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. అయితే ఆయిల్కి బదులుగా నెయ్యినైనా వేసుకోవచ్చు. ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 బిర్యానీ ఆకులు, 2 లవంగాలు, 1 టీ స్పూన్ జీలకర్రను వేసి 2 సెకండ్స్ వేయించుకోవాలి. కట్ చేసిన ఒక ఉల్లిపాయను కూడా వేసి కలర్ మారే వరకు వేయించుకోవాలి. 2 కరివేపాకుల రెమ్మలను కూడా వేసి ఒకసారి వేయించి సన్నగా కట్ చేసిన 2 పెద్ద సైజు టమాటోస్ను కూడా వేసి ఒకసారి కలిపి మూత పెట్టి వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ను వేసి అంతా ఒకసారి కలుపుకోవాలి. ఉడికించి ఉంచిన పప్పు రైస్ని కూడా వేసి అంతా ఒకసారి కలిపి ఇందులో 1.5 కప్పు నీళ్లు వేసుకోవాలి. మొత్తం 5 కప్పులు నీళ్లు వేసాను. మనకి కిచిడి ఇంకా లూజ్గా కావాలి అనుకుంటే ఇంకొక కప్పు వరకు వాటర్ వేసుకోవచ్చు. సో దీన్ని మొత్తం ఒకసారి కలిపి మూత పెట్టి 5 మినిట్స్ హీట్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మనకి దాల్ కిచిడి రెడీ అయిపోయింది. స్మెల్ మాత్రం చాలా బాగా వస్తుంది. పైన 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని వేడివేడిగా సర్వ్ చేసామంటే ఇంట్లో వాళ్ళందరూ ఇష్టంగా తినేస్తారు. ఇలా కేవలం 10 మినిట్స్లో ప్రోటీన్స్ ఉన్న దాల్ కిచిడిని చేసుకోవచ్చు. ఈ దాల్ కిచిడి లంచ్కైనా డిన్నర్కైనా చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. సో ఇలా మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శ్రీ సత్య రెసిపీస్.